ఒక అమ్మాయికి చదువు అనేది ఎంత ఇంపార్టెంటో నాకు ఆ రోజే అర్థమైంది అని నివేద గారు మనతో షేర్ చేసుకున్నారు. తను అలా చెప్పడానికి రీజన్ ఏంటంటే, తనకు వచ్చిన ఇన్ని ప్రాబ్లమ్స్ భరించలేక ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకుంటే, నేను చదువుకునింది 9th క్లాస్, ఈ సిటీలో ఏం జాబ్స్ జరుగుతాయి ఆ క్లాస్ కి అని ఆలోచిస్తూ ఉండగా మా వాళ్ళు, నువ్వు వంటలు బాగా చేస్తావు కదా, వంట పనికి వెళ్ళొచ్చు కదా అన్నారు. ఇంకా నేను కూడా సర్లే అని ఏదో ఒక పని అనుకొని ఆ పని కోసం వెతుకుతూ ఉండగా సమయానికి దేవతలాగా వచ్చింది మా అమ్మ వాళ్ళ పక్కింట్లో ఉన్న ఒక ఆంటీ. నేను వర్క్ చేసే ఒక ఇంటి దగ్గర ఒక వంట మనిషి కావాలంట, నువ్వేమైనా చేస్తావా అని అడిగింది. ఇంకా నేను కూడా ఒప్పుకున్నాను. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ నువ్వు కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చెయ్యి, అవి మాకు నచ్చితేనే నిన్ను పనిలో పెట్టుకుంటామన్నారు. ఇంకా నేను కూడా అన్ని ప్రిపేర్ చేశాను, వాళ్ళకు కూడా టేస్ట్ నచ్చింది. ఇంకా ఆ రోజు నుంచి నేనైతే డైలీ వెళ్ళి వంట చేసి వచ్చేదాన్ని. అలా కొన్ని డేస్ ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉన్నా. మళ్ళీ 20 days కి వచ్చి నా హస్బెండ్ ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడం, గొడవలు ఇవన్నీ జరిగాయి. ఇదే చివరిసారి నిన్ను ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాను, ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అడుగుతున్నాడు. ఎంత వద్దు అని చెప్పినా కూడా ఒక జిడ్డులా తగులుకున్నాడు. ఎవరు కూడా మళ్ళీ మళ్ళీ కావాలని అదే ఊబిలో పడిపోరు కదా. నా లైఫ్ ఏంటో, నేను ప్రతిసారి అదే ఊబిలో పడిపోతూనే ఉన్నా. ఒక రోజు మా అమ్మ నాతో గొడవ పెట్టుకుంది. ఆ గొడవకి పెద్ద రీజన్ కూడా ఏం లేదు, వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనే ఒకే ఒక్క రీజన్. నా హస్బెండే కానీ కరెక్ట్ గా ఉంటే నేను వీళ్ళ చేత మాట్లాడిపించుకునే దాన్ని కాదు కదా. ఇంకా నేను కూడా ఎదురు వాదించలేక అలానే ఇంట్లో నుంచి వచ్చేసి ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియక రోడ్డు మీద నుంచొని ఏడుస్తూనే ఉన్నాను. ఇంకా అతను వచ్చి కంప్లీట్ గా నాకు బ్రెయిన్ వాష్ చేసేసాడు. చూసావా, నిన్ను మీ అమ్మ వాళ్ళే చూడట్లేదు, నీకంటూ ఎవరు లేరు అనే కదా ఆ రోజు అన్ని వదిలేసుకొని నాతో వచ్చేసావు, ఇంకా ఎందుకు వీళ్ళతోనే ఉండి మాట్లాడిపించుకుంటూ ఉంటావు అని అది ఇది అంటూ నేను ఉన్న పరిస్థితికి నాకు బ్రెయిన్ వాష్ చేసేసరికి మళ్ళీ అతనితో వెళ్ళిపోయాను. వెళ్లే ముందు ఒక్కటే చెప్పా, నేను పనిలో జాయిన్ అయ్యాను కదా, నేను పని అయితే మానేయను అనేసరికి తను కూడా సరే అన్నాడు.